20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క సువిధి అయిందని చెప్పారు. అంటే లోకేష్ గారికి మీరేమీ కాంపిటేటర్ కాదు, ఆయన నియోజకవర్గం కాదు, మీరు వేరే వాళ్ళ టికెట్ ఇస్తే తీసుకుంటే వాళ్ళే. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. చెప్పండి. ఇట్లా మీరు అడిగేటువంటి స్థాయిలో ఏ రోజు లేను. ఓకే, 5 సార్లు కంటెస్ట్ చేశాను. ఓకే, మళ్ళా ఒకసారి చెప్తున్నా, 5 సార్లు కంటెస్ట్ చేశాను. ఓకే. నేను ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నేను కంటెస్ట్ చేస్తాను, పులివెందులో నాకు టికెట్ ఇవ్వమని చెప్పి నేను అడిగినట్లు మీరు ఎవరితో అయినా నిరూపిస్తే, మీరు ఏ తప్పు చెప్పినా కూడా, ఎవరి క్షమాపణ చెప్పినా చెప్తా. అది నాకు ఇచ్చినటువంటి వరం కాదు. వాళ్ళ బాధ్యతను నా భుజస్కంధాల మీద, ఓకే, నీ బరువును నా భుజాల మీద నేను మోసాను పార్టీలో. ఈరోజు పార్టీ ఆ స్థాయిలో పులివెందులో ఉందంటే నేను పెంచినటువంటి పార్టీ, నేను కష్టాలకు నష్టాలకు వరబడి, నేను కార్యకర్తలందరినీ సమీకరించి ప్రతి ఒక్క గ్రామ స్థాయి నుంచి పార్టీలు పెంచినటువంటి విధానం వల్ల ఈరోజు ఆ పార్టీ ఉంది. నేను ఏ రోజు పెంచి పోషించిన ఆ పార్టీలో ఉన్న సభ్యులంతా మీ వెంట ఉన్నారా? మీరు ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారా? చూపకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే నేను 2019లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత, కోవిడ్ ముందనుకుంటా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకొని అది నిలబడాల్సినటువంటి పరిస్థితి. నేను అందరి కార్యకర్తను నిలబెడితే చంద్రబాబు నాయుడు గారి ద్వారా నాకు తెలుసు, ఎన్ని కష్టమైనా నువ్వు నిలబడాల్సిందే, ఎందుకంటే ఎన్నికల్లో పోరాటం చేయాలి, మనము పోరాటం చేస్తేనే కదా, లేకుంటే ఎట్లా అని చెప్తారు. నేను పోరాటం చేస్తే నేను అవతల పార్టీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి. మనం సమర్థవంతంగా తిరిగి వీళ్లకు టైం వచ్చినప్పుడు మనం బెనిఫిట్స్ క్రియేట్ చేయగలుగుతామా అంటే చేసేటువంటి పరిస్థితులు లేవు. అరకొర ఉంటాయి తప్పితే ఆశించిన స్థాయిలో లేవు. ఇక్కడ నా సర్వస్వం త్యాగం చేసి 2019 వరకు ఎట్లా తిరిగి పార్టీని తేవాలని నేను కదిలించని రాయి లేదు, నేను చేయని పను లేదు. మంచి రకంగా ఒక మంచి ఉద్దేశం, అన్ని ప్రయత్నాలు చేసినా కూడా 90,000 ఓట్లతో నేను ఓడిపోయినాను. అంటే అక్కడటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా నువ్వు ఎంత మేలు చేసినా కూడా వైఎస్ కుటుంబాన్ని అంతగా ఆదరిస్తున్నారు. ఆదరించేటప్పుడు ఒకటి, ఈ పక్క మనకు అనుకున్నంత సపోర్ట్ రావడం లేదు. ఈ కార్యకర్తలను ఎవరైతే మనం చెప్తామో అధికారం వచ్చినప్పుడు వాళ్ళకు ఏ రకంగా కూడా మనం సహాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆయనకు మన మీద నమ్మకం కూడా లేనప్పుడు, ఇప్పుడు మనం అంతా కూడా ఒక ప్రాంతీయ పార్టీలో ఏదైనా ఉంటే ఆ లీడర్ని చూసి చేస్తాం. ఆ లీడర్ మన మీద పూర్తిగా విశ్వాసం ఉంటే మనం చేయగలుగుతాం, కానీ లేకుంటే ఏమీ లేదు. క్లియర్గా మనకు అర్థమైంది వాళ్ళు జరిగినటువంటి సంభాషణ. ఆదినారాయణ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వారిద్దరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. ఆ పేరు నేను చెప్పదలుచుకోలేదు. ముగ్గురు కూర్చునేటప్పుడు ఎన్నికల ముందు పులివెందుల్లో ఎవరు నిలబడాలనేటువంటి ఒక అంశం చర్చకు వచ్చింది. అదే ముందు సార్ సతీష్ రెడ్డి 2019 ఎన్నికల ముందు అదే ముందు సార్ సతీష్ రెడ్డి కదా అని ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టు చెప్తే, కాదమ్మా అతను వాళ్ళతో లాలుచీ పడతాడు అని చెప్పేటువంటి మాట ఆయన మాట్లాడినట్టు నాకు ఎన్నికల తర్వాత అక్కడటువంటి వ్యక్తి నాకు చెప్పాడు. మళ్ళీ ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్నాను, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ, ఏం కథ అని. నా యొక్క అతను చెప్పింది నాకు కరెక్ట్గానే జరిగింది, అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు, ఫీడ్ చేశారు. సో ఇంకా మనం అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మిమ్మల్ని తప్పించి బీటెక్ రవి గారికి సీట్ ఇచ్చారు అక్కడ. నన్ను తప్పించేం లేదు. నేను 2020లో బయటకు వచ్చాను, 2024లో రవి చేశాడు. నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనకు ఇన్ఛార్జిగా ఇచ్చారు, ఆయన కొనసాగించారు. 2019లో మీరే కదా? 2019లో నేనే పోటీ, 90,000 మెజార్టీ వచ్చింది. 90,000 మెజార్టీ. 24లో బీటెక్ రవికి. అంటే అసలు ప్రధానంగా మీ మీద అనుమానం వచ్చింది అన్న దాంతోనే మీరు బయటకు వచ్చారు, అంతే కదా. ఇప్పుడు ఒక నాయకునికి నేను 26 సంవత్సరాలను సేవ చేసి, నువ్వు చెప్పినటువంటి పోరాటం నేను చేసే దాంట్లో అనేక సందర్భాల్లో నిన్ను నిలబడి కేసులు గీసులు ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పడినప్పుడు ఆదుకోవాల్సిన ఓడిపోయి ఆదుకోవడం పక్కన పెట్టి నిందలు నీ మీద వేసి నీ మీద సదుపాయం లేనప్పుడు ఏ రకంగా మనం కొనసాగుతాం? సరే, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు అనుమానించారు, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు నమ్మారు? ఎందుకు నమ్మి ఇంత పెద్ద పదవి ఇచ్చారు మీకు? జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. నేను ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, నా నీతి, నా నిజాయితీ, ఏ పార్టీ కోసం అయితే పనిచేస్తున్నానో నాకునేటువంటి అంకిత భావం. నీతి నిజాయితీ అంటే ఏంటి? నీతి నిజాయితీ అంటే, నీతి అంటే ఏముంది? అవినీతి చేయకుండా ఉండడము, అక్రమాలు చేయకుండా ఉండడము, మనకున్నటువంటి ఆశయాల కోసం పోరాడము, మనం చేసేటువంటి పనులో ఎవరితో కూడా ఒక తప్పు చెప్పించుకోకుండా చేయడము, ఇది నీతి. ఎవరి దగ్గరన్నా ఒక స్వార్థం కోసం ఏదైనా ఆశించి చేయడం అనేది అవినీతి. ఒక వ్యక్తిగతంగా ఒక లాభం ఆశించో, లేకుంటే ఇంకొకటి ఒక గిఫ్ట్ ఆశించో చేయడం అనేది అవినీతి. సో నీతి అంటే నేను ఏ రోజు చేసినా ఒకటే, ఆ ప్రాంతం యొక్క నాకున్నటువంటి ఒకే ఒక స్వార్థం ఏది ఉన్నదంటే
ఆ ప్రాంతంలో నేను శాసనసభ్యునిగా ఎన్నిక కావాలా అనేది ఒక్కటే స్వార్థం. దానికోసం నేను ఎంచుకునేటువంటి మార్గం ఏంటంటే నీతివంతంగా పోరాటం చేయాలా, వాళ్ళకంటే బెటర్ వ్యక్తిగా, నా ప్రత్యర్థుల కంటే బెటర్ వ్యక్తిగా నేను ప్రజలకు ప్రజాసేవ చేయాలా, వాళ్ళు ఉన్నటువంటి కష్టాల్లో భాగస్వామి కావాలని చెప్పేటువంటి ఉద్దేశంతోనే నేను చేశాను. మీ ప్రత్యర్థులు ఎవరు? మా ప్రత్యర్థులు రాజశేఖర రెడ్డి గారు కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పుడు. సో వాళ్ళ కోసం నీతి నిజాయితీగానే పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి. మళ్ళీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు పార్టీకి ఒక ఆవగిందంత నష్టం చేసిన, నా క్యారెక్టర్ వల్ల వాళ్ళకి నష్టం జరిగిన, నేను ఏ ఒక్క ఆవగింజంత వాళ్ళతో లాలుచి పడినా కూడా ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడుకు నా మీద ఏ చర్య తీసుకున్నా కూడా నేను సిద్ధం. బట్ యాజ్ లాంగ్ యాజ్ నేను టీడీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత నాకు అధికారం లేదు. నేను పార్టీలో ఉన్నంత వరకు చిత్తశుద్ధిగా ఆయన కోసం చేశారు. చిత్తశుద్ధితో పనిచేశారు, అందరి కోసం పనిచేశారు, చాలా నిజాయితీగా ఉన్నారు కదా. అలాంటి మీరు 2024 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వస్తే మీరు పోటీ చేసినప్పుడు 90,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, ఓకేనా? అదే మీరే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే 30,000 మెజార్టీ తగ్గిపోయింది. ఎందుకు గ్రాఫ్ అలా ఎందుకు తగ్గిందంటారు? నాగరాజ్ గారు, ప్రతి ఒక్క ఎలక్షన్ ఒకటే వాతావరణం ఉంటుందంట. మీరు ఒకసారి మీరు అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం చెప్పండి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. మరి ఈరోజు ఎన్ని వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా? 11,164 కూటమికి. సో దీనంతా నువ్వు అనలైజ్ చేయగలుగుతావా? ఒకవేళ బీటెక్ రవి గారు ఒకసారి బై ఎలక్షన్లో నిలబడ్డారు, ఎన్ని ఓట్లు వచ్చాయి బీటెక్ రవి గారికి? ఆ ఎన్నికల సందర్భంలో ఒక బై ఎలక్షన్స్లో నేను ఎమ్మెల్సీ అయితేనే ఒకసారి బీటెక్ రవికి విజయమ్మకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 10,000 ఓట్లు కూడా రాలేదు, 10,000 కూడా రాలేదు, డిపాజిట్ రాలేదులేండి, 10,000 రాలేదు అంటున్నా, 10,000 కూడా రాలేదు. మరి ఈరోజు వచ్చినాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వేవ్ ఈరోజు ఒక ప్రభంజనం మాదిరి పనిచేసింది. నేను పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి పవనాలు వీసినాయి. సో ఈ రోజుకి కూడా మీరు ప్రత్యేకంగా పోయి పులివెందుల కాన్స్టిట్యున్సీలో లేకుండా ఉంటే కడప జిల్లాలో పోయి కూర్చొని నా వ్యక్తిత్వం గురించి కానీ నా పనితీరు గురించి మాట్లాడండి. నేను చేసినటువంటి కార్యక్రమం వల్ల ఎక్కడైనా చెడు కార్యక్రమం చేస్తే నన్ను నిలదీయండి. రిజల్ట్ అనేది నీ చేతిలో ఉండదు, నా చేతిలో ఉండదు. నా చేతిలో ఏముంటుంది? నేను పని చేసేటువంటి విధానము, నేను చేసేటువంటి తప్పుడు విధానం ఉంటే నువ్వు పలానా తప్పుడు విధానం చేయాలి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయింది తప్పితే వేరే కారణాలు లేవంటారు. వేరే కారణాలు ఏం లేవు కదా. మీరు టీడీపీలో 2020లో బయటకు వచ్చారు, 2019 పోటీ ఓడిపోయిన తర్వాత 2020లో బయటకు వచ్చారు. అంటే టీడీపీలో బయటకు వచ్చిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అంత సమయం ఎందుకు పట్టింది వైసీపీలో చేరడానికి? మీరు నేను ఏ రోజు కూడా రాజకీయాల గురించి ఆలోచన చేయాలా. నేను బయటికి రావడం, ఈ పార్టీలో నేను ఉంటే, తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ నేను ఫేస్ చేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేయాలంటే అక్కడున్నటువంటి క్యాడర్లందరినీ పూర్తిగా ఎక్స్పోజ్ చేయాలా, వాళ్ళందరినీ బలవంతం పెట్టాలా, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాలా. నంబర్ 1 అక్కడ ఆదుకునేటువంటి పరిస్థితులు లేవు. తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అటువంటి కష్టపడిన వాళ్ళకు, ఇబ్బంది పడిన వాళ్ళకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు కూడా లేవు. అది నేను చూసాను 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి ఆ సమయంలో కార్యకర్తలకు ఏ మేరకు మనం మేలు చేయాలని చెప్పేది ఆలోచన చేసినప్పుడు ఏ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతం ప్రజలకు చేసినంత లాభాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేను చేసేటువంటి పరిస్థితులు లేవు. సో వాళ్ళని బలిపశువులు చేయాలి. కాబట్టి నేను అందరినీ పిలిచా, అయ్యా ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాయిస్ మీరే తీసుకోండి, నిలబడాలనుకుంటే నిలబడండి, నిలబడద్దనుకుంటే నిలబడద్దండి. బట్ నేను మాత్రం నాయకత్వం నుంచి నేను తప్పించుకుంటున్నాను, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దండి, మీ నిర్ణయం ఏదైనా మీరు తీసుకోండి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను కూర్చొని నాకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆది నాయకత్వానికి నాకున్నటువంటి విభేదాల వల్ల నేను ఆ పార్టీలో నుంచి ఆ బాధ్యతలు చేసేటువంటి పరిస్థితిలో లేరు. యు ఆర్ ఫ్రీ టు టేక్ వాట్ ఎవర్ డెసిషన్ యూ వాంట్ అని చెప్పా. నేను కూడా రాజకీయాలు నేను ఏ పార్టీలో చేరాలని చెప్పి మీరు ఆ 4 years మీరు గమనిస్తే నేను ఎక్కడైనా ప్రెస్ పోయినా లేకుండా అంటే ఏ పార్టీలోనే ఏ పార్టీలో చేరాలని చేశానా? నా పనున్న వ్యక్తిగత పనులు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు నుంచి 27-28 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేసేటువంటి కార్యక్రమంలో నా ఫ్యామిలీ లైఫ్ కానీ, నా బిజినెస్ లైఫ్ కానీ అన్నీ పోగొట్టుకున్నాను. సో అవన్నీ కూడా కవర్ చేయాలని చెప్పేసి నా ఫ్యామిలీతో కొంచెం టైం గడపాలి, ఇంకోటి గడపాలని చెప్పి ఫ్రీగా కూర్చున్నా 4 years వరకు కొనసాగింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని పంపించారు. ఎందుకు ఆయన ఖాళీగా ఉండడము, మన పార్టీలోకి వస్తే బాగుంటుంది కదా,
అన్ని రకాలు కూడా ఆయన గౌరవిస్తాము, ఒకసారి మాట్లాడండి అని చెప్పి అక్కడటువంటి రీజనల్ కోఆర్డినేటర్స్ రామ్ సుబ్బారెడ్డి గారు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా మంత్రిగా ఉన్నారు, ఆ తర్వాత సురేష్ కుమార్ అని చెప్పేసి మా మాజీ ZP చైర్మన్ ప్రస్తుత కడప మేయర్, వాళ్ళిద్దరిని నా దగ్గర పంపించడం జరిగింది. సో ఆహ్వానిస్తూ అండ్ లోకల్గా ఈ 4 years నుంచి చూసినప్పుడు కూడా రాజకీయం అలవాటునటువంటి కుటుంబం మాది. ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం కూర్చొని ఏదో ఒక ఆబ్లిగేషన్తో ఏ కష్టాలున్నా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలుగా యాక్టివ్గా ఏదో ఒక పార్టీలో లేకుండా ఉండడం వల్ల ప్రజలకు నా దగ్గర వచ్చేటువంటి వాళ్ళకు న్యాయం చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు ఆహ్వానం చేసిన తర్వాత ఇట్స్ ఓకే అని చెప్పాను. తర్వాత రవి వచ్చినాడు నా దగ్గరికి, బీటెక్ రవి నా దగ్గరికి వచ్చినాడు. ఎట్లా అన్నా నువ్వు నాకు చేయకుంటే ఎట్లా అని. రవి నువ్వు చెప్పు, ఈ పరిస్థితులన్నీ నీకు కూడా తెలుసు, నాకు వాళ్ళకు ఉన్నటువంటి గ్యాప్ నీకు తెలుసు, ఈ పరిస్థితులు నాడికి రావడం కరెక్టా నువ్వు చెప్పు అని అన్నా. సార్ రవి కూడా నో ఆన్సర్. ప్రతి ఒక్కరికి తెలుసు, అది మా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, తప్పు నాదా లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీ లీడర్లని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు కూడా మీరు ఎంక్వైరీ చేయండి, తప్పు నాదుంటే నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ఏమంతా ఒక వీసమంతా అన్యాయం చేసినా ఇబ్బంది చేసినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళకు పర్మిషన్ ఇస్తున్నాను, నన్ను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా శిక్షించేదానికి. గతంలో మీరు బీటెక్ రవి గారికి సహాయపడతానని ఒక మీటింగ్ లేదో చెప్పినట్టున్నారు కదా మీరు. సహాయపడతా అని చెప్పి అవకాశం ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూతో మాట్లాడినప్పుడు 5 ఎన్నికలు నేను పోటీ చేసినప్పుడు ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా వాళ్ళ కుటుంబం నాకు సహాయం చేశారు. కానీ రాజకీయంగా నేను ఉండాలన్నప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారు, నా పార్టీలో ఉండదు. భగవంతుడు నాకు ఎప్పుడో ఒకసారి అవకాశం ఇస్తే తప్పకుండా వాళ్ళు రుణం తీర్చుకోవాలని చెప్పారు. అవకాశాలు అనేది ఎట్లొస్తే మనం చెప్పలేం కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన 5 ఎలక్షన్లు పోటీ చేశా, మరి ఈరోజు వాళ్ళ పార్టీలోకి పోలేదా? సో భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో చెప్పలేదు. బట్ అట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా సహాయం తీసుకున్న తర్వాత వీలు ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి తిరిగి మనం చేయాలనేటువంటి సహాయం పొందుతారేమో చూద్దాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.